వరి ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2011-12 నుంచి 2023-24 వరకు వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పాదక విలువపై కేంద్ర గణాంక శాఖ తాజాగా నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా వ్యవసాయ అనుబంధ రంగాల స్థూల ఉత్పత్తి విలువలో తెలంగాణ 11వ స్థానంలో నిలిచింది. అన్ని రకాల ధాన్యాల ఉత్పత్తి విలువలో 4వ స్థానంలో నిలవగా వరి ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలిచింది. చిరుధాన్యాలు, పప్పు దినుసులు, నూనె గింజలు, పళ్లు, కూరగాయలు, పశు సంపదలో వెనుకబడినప్పటికీ ఈ 13 ఏళ్లలో వరిలో 3 రెట్ల వృద్ధి నమోదు చేసింది. కాగా అన్ని రకాల ధాన్యాల ఉత్పత్తిలో యూపీ, పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు దేశంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. ఇక తెలంగాణలో 2023-24లో రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ రంగాల విలువ 1,12,000 కోట్లకు నమోదైందని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో టమాటా, ఉల్లిపాయ సాగు పడిపోయిందని కేంద్రం విడుదల చేసిన నివేదిక తెలిపింది. 2011-12 నుంచి 2023-24 వరకు కూరగాయలు, పండ్ల ఉత్పత్తి విలువ 10,357 కోట్ల రూపాయల నుంచి 3,933 కోట్లకు తగ్గిందని, ఇదే సమయంలో దేశవ్యాప్తంగా వీటి విలువ పెరుగుతున్నట్లు నివేదిక వెల్లడించింది. ఇక పత్తి, జూట్, ఇతర నార ఉత్పత్తుల విలువలో తెలంగాణ రాష్ట్ర వాటా 9.3% నుంచి 13%కి పెరిగిందని, మసాలా దినుసుల ఉత్పత్తిలో ఏపీతో సమానంగా రెండింతల వృద్ధిని తెలంగాణ నమోదు చేసినట్లు వెల్లడించింది. ఇక జాతీయ పసుపు బోర్డు ఏర్పాటవుతున్న తెలంగాణలో గతంలో పసుపు విలువ 1,132 కోట్ల 85 లక్షలుండగా ఇప్పుడు అది 426 కోట్ల 43 లక్షల రూపాయలకు తగ్గినట్లు కేంద్ర గణాంక శాఖ నివేదిక స్పష్టం చేసింది. ఇక దేశ స్థూల ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ అనుబంధ రంగాలు దాదాపు 18% వాటాతో ఆహార భద్రత కల్పించడంతో పాటు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, ఉపాధి కల్పించడానికి దోహదపడుతున్నాయని నివేదిక పేర్కొంది. అయితే గత 13 ఏళ్లలో ఈ వాటా 18.5% నుంచి స్వల్పంగా తగ్గి 17.8%కి చేరినట్లు పేర్కొంది. వ్యవసాయేతర రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, వ్యవసాయం కేంద్రంగా ఉపాధి కల్పన, గ్రామీణ జీవనోపాధికి ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు వ్యవసాయ ఆధునీకరణ చేపట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర గణాంక శాఖ నివేదిక సూచించింది.